హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచానికి ప్లాస్టిక్ ఒక పెద్ద శాపం. సముద్రాలు, నేల అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతోంది. కానీ ఇప్పుడు ఆ పారేసే ప్లాస్టిక్ బాటిల్లే మన కార్లకు ఇంధనంగా మారబోతున్నాయి. ఎస్, కేవలం సూర్యరశ్మితో ప్లాస్టిక్ను పవర్ఫుల్ హైడ్రోజన్ ఫ్యూయల్గా మార్చే సరికొత్త టెక్నాలజీని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఒకే దెబ్బకు ప్లాస్టిక్ కాలుష్యాన్ని, ఇంధన సంక్షోభాన్ని తీర్చబోతున్న ఆ ఆవిష్కరణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ అద్భుతమైన పరిశోధనను ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. పిహెచ్డి స్కాలర్ క్సియావో లు మరియు ప్రొఫెసర్ క్సియావో గుంగ్ వాంగ్ డువాన్ నేతృత్వంలోని బృందం సూర్యరశ్మి ద్వారా ప్లాస్టిక్ ఇంధనంగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీరి పరిశోధన వివరాలు కెమ్ కెటాలిసిస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ప్లాస్టిక్ ఇంధనంగా ఎలా మారుతుంది? దీనికోసం శాస్త్రవేత్తలు సోలార్ డ్రివెన్ ఫోటో రీఫార్మింగ్ అనేటువంటి పద్ధతిని వాడుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను కొన్ని ప్రత్యేకమైన ఫోటో క్యాటలిస్ట్స్ అనేటువంటి కాంతి సున్నిత పదార్థాల సమక్షంలో సూర్యరశ్మికి గురి చేస్తారు. ఈ వెలుతురు వల్ల ప్లాస్టిక్లోని కార్బన్ హైడ్రోజన్ బంధాలు విడిపోయి మనకు అత్యంత స్వచ్ఛమైన హైడ్రోజన్ గ్యాస్ అలాగే ఇతర పారిశ్రామిక రసాయనాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 46 కోట్ల టన్నుల ప్లాస్టిక్ తయారవుతోంది. దీని వ్యర్థం అని పారేయకుండా ఒక ఇంధన వనరుగా చూడాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి నుండి హైడ్రోజన్ తీయడం కంటే ప్లాస్టిక్ నుండి తీయడం చాలా సులభం, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఈ పద్ధతిలో కేవలం హైడ్రోజనే కాదు, ఎసిటిక్ యాసిడ్, డీజిల్ వంటి హైడ్రోకార్బన్లను కూడా తయారు చేయవచ్చని ప్రయోగాల్లో తేలింది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు తమ సిస్టమ్ను నిరంతరంగా 100 గంటలకు పైగా నడిపి సక్సెస్ అయ్యారు. సాధారణంగా ఇలాంటి ప్రయోగాలు మధ్యలో ఆగిపోతూ ఉంటాయి, కానీ వీరి టెక్నాలజీ అత్యంత స్థిరంగా పనిచేస్తోంది. అయితే ప్లాస్టిక్లో ఉండే రంగులు, స్టెబిలైజర్లు ఈ ప్రక్రియకు అప్పుడప్పుడు ఆటంకం కలిగిస్తున్నాయి. వీటిని తొలగించడానికి ఖచ్చితమైన సార్టింగ్ పద్ధతులను శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ ఆవిష్కరణ వల్ల మనకేంటి లాభం? భవిష్యత్తులో మన ప్లాస్టిక్ చెత్తను నేరుగా ఫ్యూయల్ స్టేషన్లకు ఇచ్చి ఇంధనాన్ని పొందవచ్చు అన్నమాట. ఇది సర్క్యులర్ ఎకానమీకి ఒక గొప్ప ఉదాహరణ. పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గి పర్యావరణానికి మేలు చేసే గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం లేని ప్రపంచాన్ని నిర్మించడానికి ఇదొక బలమైన పునాది. చూసారుగా, వ్యర్థం అనుకున్న ప్లాస్టిక్ కూడా సైన్స్ సాయంతో అద్భుతమైన శక్తిగా మారుతోంది. సూర్యుడి వేడితో కాలుష్యాన్ని ఇంధనంగా మార్చే ఈ మ్యాజిక్ రేపటి తరం కోసం ఒక పచ్చని ప్రపంచాన్ని సిద్ధం చేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.